అండి నమస్తే. ఈరోజు మీకు సాంబార్ రైస్ చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ మీకోసం. వాటికి కావాల్సినవి ఒక కప్పు రైస్కి అరకప్పు కందిపప్పు వేసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడుక్కి ఒక గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలండి. నానబెట్టిన రైస్ని ఇందులో వేసేసుకుందాము. కొలతలు సరిగ్గా ఉంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ 3 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. మూడు కప్పులు అయినాయి కదా, ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసుకుందాం. మెత్తగా పసుపు వేసుకుందామంటే ఇప్పుడు కుక్కర్ పెట్టి నేను మెత్తగా ఉడికిచ్చేసుకుందాము. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ పప్పు కానీ వాటర్ కానీ పడుతుందన్నమాట. రైస్ ఉడికింది కదండి, పక్కన పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే చితగొట్టిన వెల్లుల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి ఒకసారి కలుపుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇదంతా కలుపుకోవాలండి. అలాగే బంగాళదుంపలు మన ఇంట్లో ఉన్న వాటితోనేనండి చేసుకునేది. ఎక్కువ కూరగాయలు మాత్రం వేసుకోవద్దు. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాము. చూద్దామండి. ఒక నిమిషం కలిపేసుకుందాము. ముక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పసుపు ఉప్పు వేసుకుందాము. పసుపు వేసుకుందామండి. నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను సరిపడి. ఎందుకంటే నేను రైస్లో సాల్ట్ వేయలేదన్నమాట, అందుకే ఇందులో కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. కారం ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకున్నానండి, ఎందుకంటే ముక్కలు పట్టాలి కదా, అందుకని. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి, అంతా కలిసేలాగా. ఒకసారి మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటేనండి మనం చేసుకున్నది. బయట నుంచి ఏం తీసుకురావాల్సినది లేదు, ఎక్స్ట్రా కూరగాయలు కూడా వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మన ఇంట్లో ఏదైతే ఉందో దాంతో మనము సాంబార్ అది చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాము, ఎందుకంటే ఇవన్నీ మెత్తపడాలి కదా, అందుకని. మూత పెట్టేసుకుందామండి. ఒక 3 నిమిషాలు అలాగే ఉడికిద్దాం. సిమ్లో పెట్టేసుకుందాము. ముక్కలు మెత్తపడిపోయాయి కదండి. ఇప్పుడు మనము చింతపండు రసం పోసేసుకుందాము. నేను ఒక పెద్ద నిమ్మకాయ ఇంత సైజు తీసుకున్నానండి. ఆ వాటర్ పోస్తున్నాను. రసం తీసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఈ ముక్కలు మరొక 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇందులో చూద్దామండి. 3 నిమిషాలు అయిపోయింది కదా, చక్కగా ముక్క మెత్తపడిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి మనం. నేనైతే ఒక 30 లీటర్ పోసుకుంటున్నాను. ఎప్పుడైనా సాంబార్ రైస్కి మనం గిన్నె అనేది పెద్దది పెట్టుకోవాలండి. మనం ముక్కలు ఎక్కువగా ఉంటే 1 లీటర్ దాకా పోసుకోవచ్చు. ముక్కలు కొంచెం క్వాంటిటీని బట్టి మనం వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. అంతా ఒకసారి కలుపుకుందామండి. వాటర్ మరిగేదాకా చూద్దాం. పప్పు అన్నము
ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇది పక్క పెట్టేసుకుందామండి. వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ వేసి కలుపుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. మనం ఈ మూమెంట్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. నాకైతే సరిపోయిందండి. మీకు సరిపోకపోతే మీరు వేసుకోండి. ఒకవేళ రైస్ వేసినప్పుడు గట్టిగా వచ్చేస్తే వేడి వాటర్ కలుపుకుంటే లూజ్ వస్తుంది, అందులో భయపడాల్సింది ఏం లేదనమాట. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలన్నమాట, లేదంటే ఉండలు పడుతుంది. వేసుకుంటూ కలుపుకోవాలి రైస్ని. ఉండలు కట్టుకోకుండా మనం కలుపుకుందాం కదండి. కొంచెం చిక్కబడేదాకా పొయ్యి మీద ఉడకనిచ్చేద్దాము. కొంచెం మూత పెట్టేసుకుందామండి. మనకి ఇలాగా సరిపోతుందన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. చివరిగా మనము ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇంకా చల్లారితే ఇంకా చిక్కబడుతుంది అనమాట. ఇంతవరకు మనకి చాలు. ఓకేనా? ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. ఒకసారికి పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఆఫ్ చేయాలన్నమాట. ఇక ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అండి. ఇందులో మన వంకాయ కూడా వేసుకోవచ్చు, గోబీ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కానీ 2-3 రకాలు వేసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా గిన్నె మాత్రం పెద్దది పెట్టుకోవాలండి. మనకి కావాల్సినంత వచ్చేసిందండి. మనకి చిక్కదనం అనేది ఇటు పలుసుగా లేదు, ఇటు మరి గట్టిగానూ లేదు. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే అండి, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.